తాటికొండ రాజయ్యను మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆయన ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఉప ఎన్నికల భయం పట్టుకుందన్నారు. కడియం శ్రీహరి 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా అనగదొక్కుడు పదవులు అనుభవించడమే జరిగిందని నన్నపునేని నరేందర్ ఆరోపించారు. కడియం శ్రీహరి చరిత్ర ఎట్లా ఉంటదంటే ఇప్పుడు ఇంట్లో జ్వరంతో పండుకున్నాడంట ఆయన. మరి జ్వరం ఏడికేళ్ళు వచ్చింది? కేసీఆర్ భయం పట్టుకున్నదా? ఉప ఎన్నికల భయం పట్టుకున్నదా? లేకుంటే నీ ఇంట్లోనే డాక్టర్లు ఉన్నారు, జ్వరం ఎందుకు తగ్గలేదు నీకు? మరి 3 రోజుల నుంచి అంటే ఇంట్లో డాక్టర్, ఇప్పుడు ఎంపీ గారు డాక్టరే, మీ అల్లుడు గారు డాక్టరే, మరి ఎందుకు జ్వరం తగ్గలేదు? మాకు తెలుసా జ్వరం ఏందో. నువ్వు ఎవరితో ఏం మాట్లాడినావో ఎరికే. నువ్వు భయంతో ఆ జ్వరం వచ్చింది, నీకు ఆ జ్వరం బోధిగా. నీ మీద జ్వరం వస్తే సానుభూతి కాదు కదా, నీకేమైనా కూడా ఇక్కడ ప్రజలు సానుభూతి చూపించారు. దానికి ప్రధానమైనటువంటి కారణం నేను చెప్తా. 40 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర అని చెప్తున్నావు. నీ 40 ఏళ్లలో ఈ జిల్లాకి ఏం చేసినావో చెప్పు. కడియం శ్రీహరి జిల్లాకి చేసినా అని చెప్పు. విభజించు, పాలించు, అనగదొక్కు. అదే చేసి వాళ్ళ 40 ఏళ్లు నీ కుటుంబం బతికింది తప్ప, నువ్వు బతికినంత తప్ప ఈ ప్రాంతానికి ఏం జరగలే. రాజీనామా చేయి. రాజన్న అడిగిన దాంట్లో తప్పేమున్నది? రాజీనామా చేయి. నీకు అదే ఉంటే, నిబద్ధత ఉంటే, నువ్వు నిజాయితీ గల నువ్వైతే 40 ఏళ్ళు ఈ ప్రాంతానికి నువ్వు నీతిగా పనిచేసిన అంటే నీ నీతి నిజాయితీకి కడియం శ్రీహరి తార్కాణం ఈ ఉప ఎన్నికలే. నీ నీతి నిజాయితీకే కాదు, నీ సత్యశీలత కూడా తార్కాణం ఈ ఉప ఎన్నికలే. కాబట్టి నీ జ్వరం వదిలిపెట్టుకొని ఒక జ్వరం టాబ్లెట్ 650 డోలో వేసుకుంటే సరిపోతుంది. నీకు ఎరికే, నీకు అన్ని కథలు. కానీ నేను ఇవాళ చెప్తున్నాను, నువ్వు అన్యాయంగా కేసులు పెట్టించి రాజన్న లాంటి వాళ్ళని అవసరస్తులు చేస్తే ఇవాళ జిల్లా అంతా ఇక్కడికి వస్తుంది. ఈ ఆపు నీ ప్రభుత్వం ఏం ఆపుతుందో చూసుకుంటాం, నీ పోలీసు ఏం ఆపుతుందో చూసుకుంటాం. కానీ తర్వాత నీ పరిస్థితి ఏందన్నది కూడా చూసుకో.